నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మాట్లాడేది మనం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, మన భారతదేశం వాళ్ళు అమెరికాలో ఎలా ఇబ్బందులు పడుతున్నారో అది కూడా. ఇది అట్లాంటికా దేశంలో జరిగింది. ఎప్పుడంటే నిన్న రాత్రి జనవరి 23, 2026లో అర్ధరాత్రి 2:30కి జరిగింది. లార్వెల్లెన్స్ అనే ప్రాంతంలో. అది ఊరికి కొంత దూరంలో ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆ ఇంటి దగ్గర నుంచి ఒక పిల్లవాడు ఎమర్జెన్సీ కాల్ చేశాడు పోలీసులకి. ఆ పోలీసులతో ఇలా అన్నాడు, ఇక్కడ మా అమ్మగారు నాన్నగారు చనిపోయారు, తొందరగా రండి అన్నారు. ఏమీ అనుకోకుండా పోలీసులు సామాన్యంగా అయితే రియాక్ట్ అవ్వరు. ఎందుకో ఈ విషయాన్ని రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి ఘోరం జరిగిపోయింది. ఆ పిల్లవాడు ఒక్కడు అక్కడి నుంచి ఆ చంపేసిన ఆయన వెళ్ళటానికి కూడా చూడలేదు. ఆ ఇంటి ముందే కారు పార్క్ చేసి ఉండటం పోలీసులు గమనించారు. ఇదే పోలీసులకు ఒక పెద్ద క్లూగా మారచ్చు. ఆ ఇంట్లో చనిపోయింది ఒక ఎక్స్-నేవీ ఆఫీసర్ కూడా. మిగతా ముగ్గురు ఆయన ఇండియాకి సంబంధించి ఆయన, మిగతా వాళ్ళు కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళల్లో ఒక ఆడ మనిషి, ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వయసు కూడా చాలా తక్కువగానే ఉండిద్ది. వాళ్ళ పేర్లు ఏమిటంటే విజయ్ కుమార్ 51 సంవత్సరాలు, అతని భార్య మీను డోగ్రా 43 సంవత్సరాలు, గౌరవ్ కుమార్ 38 సంవత్సరాలు, నిధిల్ చందర్ అండ్ హరీష్ చందర్ 38 సంవత్సరాలతో ఉంది. ఆ రోజు రాత్రి విజయ్ కుమారు ఆ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తన 12 ఏళ్ల కుర్రవాడిని తీసుకొని పోవాలి అని అనుకున్నాడు. కానీ ఆ రోజు విజయ్ కుమార్ అండ్ డోగ్రా గారు ఇద్దరుగా పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఆ ఆర్గ్యుమెంట్ కూడా ఎక్కువసేపు జరగనట్టుంది. తొందరగా జరిగి అక్కడ విజయ్ కుమార్, అక్కడ వాళ్ళ రిలేటివ్స్ గౌరవ్ కుమార్ అండ్ నితిన్ చందర్, హరీష్ చందర్ని, అతని భార్యని, నలుగురిని చంపేశాడు. ఆ పిల్లలు చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో అక్కడున్న పోలీసులకి వాళ్ళ నాన్నగారి ఫోన్ తీసుకొని ఆ పిల్లవాడు అండ్ వాళ్ళ రిలేటివ్స్ పిల్లలు ముగ్గురు అక్కడ మన కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్లో కిందకి వెళ్ళి జాంకొని చాలా సైలెంట్గా పోలీసులకి సరే. ఆ పిల్లలకి అసలు అది ఎంత నరకమో కదా. వాళ్ళు చూపించిన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అసలు. ఎందుకంటే ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేయాలి అని వాళ్ళకి వచ్చిన ఐడియాకి. అదే లేకుంటే మనము ఇలాంటి విషయం ఏదన్నా జరిగితే మనం గట్టిగా వెళ్ళి పక్క కూర్చొని ఏడుస్తాం. కానీ వాళ్ళు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపించారు. లేకపోతే ఆ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మ కొట్టద్దు నాన్ని అని అంటాం. కానీ వాళ్ళకి ఏమని అర్థమైందో తెలియదు. వాళ్ళని అమ్మ నాన్నే విక్టిమ్స్ అని అర్థమైనట్టుంది. అందుకే అది పోలీసులకు ఫోన్ చేయటం జరిగింది. ఎమ్మటే పోలీసులు వాళ్ళతో పాటు ఉన్న స్పెషల్ డాగ్ ఫోర్స్ K9 అంటే స్పెషల్గా ట్రైన్ చేస్తారు ఇలాంటి మర్డర్స్ ఇవన్నీ జరిగినప్పుడు. అక్కడ వెనకాల ఒక వుడ్ లైన్ ఉంది, వెనకాల అడవి ఉంటే ఆ డాగ్స్ అనేవి ఆ అడవి దగ్గరికి వెళ్ళాయి. అక్కడ కొద్దిసేపు అలా ఇలా చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారు విజయ్ కుమార్ దొరికారు. అప్పుడు పోలీసుల పైన ఎటువంటి అటాక్ కానీ వాళ్ళని ఏమనకుండా సరెండర్ అయిపోయారు. ఎటువంటి అటాక్ చేయకుండా వాళ్ళకి దొరికిపోయిన తర్వాత పోలీసులు ఆయన పైన చాలా తీవ్రమైన కేసులు పెట్టారు. కేస్ ఆఫ్ మర్డర్, కేస్ ఆఫ్ ఎక్సెట్రా 4-5 కేసెస్ పెట్టారు. అది మాత్రం అమెరికా గవర్నమెంట్, అట్లాంటికా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ ఉంది కాబట్టి. అక్కడే ఆయన విజయ్ కుమార్ చిక్కాడు. దాని తర్వాత ప్రూఫ్గా గన్ ఉంది, అప్పుడే చిక్కింది. నాకు తెలిసినంతవరకు ఇది ఇంపాసిబుల్ రావటం, బెయిల్ మీద మళ్ళీ తిరిగి రావటం ఇంపాసిబుల్. దీన్ని బట్టి ఒక చిన్న గొడవ ఒక నలుగురు ప్రాణాలని ఎలా తీసిందో చూడండి. అతనికి 3rd డిగ్రీ పడవచ్చు. ఎందుకంటే పిల్లల పట్ల చాలా క్రూయాలిటీతో ఉన్నారు. పిల్లలు ఉన్నారు కానీ చూడకుండా వాళ్ళు గన్తో షూట్ చేసుకోవటం, మరొకటి చేశారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత పిల్లల్ని వేరే దగ్గర సేఫ్గా మూవ్ చేశారు పోలీసులు. నాకు తెలిసి మేబీ మూవ్ చేసి ఉంటారు, 1 డే అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కాదు, మనం వేరే చూద్దాం. ఇలాగే మేబీ నాకు తెలిసి 2024 జనవరిలో అనుకుంటా జార్జియాలోనే సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. వివేక్ అనే ఒక MBA గ్రాడ్యుయేట్ అక్కడ
చదువుతున్నాడు. అక్కడ బయట అతను పార్ట్ టైమ్‌గా ఒక చిన్న స్టోర్‌లో పనిచేస్తున్నాడు. ఆ పార్ట్ టైమ్ ఎలా ఉండిద్దంటే బయట ఒకాయన డైలీ ఆ స్టోర్ బయట ఉండేవాడు. మన ఇండియన్స్ గురించి మనకు తెలిసిందే కదా! హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. హెల్పింగ్ నేచర్‌తో ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఫుడ్ ఇచ్చేవాడు ఒకరోజు. దాని తర్వాత ఆయనకి షెల్టర్ అది హోమ్లీలెస్ అంటే అక్కడ మనకిక్కడ బెగ్గర్స్ ఎలాగో అక్కడ ఆయన అలా ఆయన కొద్దిగా ఒకరోజు ఫుడ్, దాని తర్వాత చలిగా ఉన్నప్పుడు జాకెట్స్ ఇంకా చాలా ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అనుకుంటాను ఫ్రెండ్స్. జనవరి లాస్ట్ అనుకుంటా. అప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏందంటే అతడు ఆ రోజు హోమ్‌లెస్ గాయ్ లోపలికొచ్చి ఏదో మాట అన్నాడు. అప్పుడు వివేక్ గారు బయటికెళ్ళిపోండి అన్నారు. అక్కడున్న స్టాఫ్ కూడా చెప్పింది. కానీ ఏమనుకున్నాడో ఏమో వెళ్ళలేదు. చాలా కోపం వచ్చింది అనుకుంటా. అప్పుడు అక్కడ ఒక సుత్తి తీసుకొచ్చి వివేక్ తలపైన చాలా ఘోరాతి ఘోరంగా కొట్టాడు. అసలెంత ఘోరంగా అంటే మనం తలుచుకోలేము. అక్కడున్న పోలీస్ ఇన్సిడెంట్ ప్రకారం ఒక తీర్పు ఇచ్చారు ఫ్రెండ్స్. ఏందంటే చాలా బ్రూటల్‌గా చంపారు. అతనికి సైకో అని అన్నారు. దానివల్ల ఒక చదువుకుండే వ్యక్తి అక్కడికెళ్ళి ఎలా చనిపోయాడో చూడండి. మనం ఇండియన్స్ కదా ఫ్రెండ్స్. అందుకే హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. హెల్పింగ్ నేచరే చివరిని ఆ ఎంబీఏ వివేక్ అనే వ్యక్తి చదువుకోవటానికి పోయి జార్జియాలో చనిపోయాడు. విజయ్ కుమార్ కేస్‌కి అండ్ వివేక్ కేస్‌కి సిమిలారిటీస్ ఉన్నాయి. కాకపోతే విజయ్ కుమార్ కేస్ ఏందంటే మనలో మనమే అక్కడికెళ్ళి చనిపోయాం. వివేక్ గారి కేస్ ఏందంటే వేరే వాళ్ళొచ్చి అక్కడ మనల్ని చంపేశారు. ఇంగా ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది చెప్దాం.